సొరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఒకసారి సొరకాయతో ఇలా దప్పలం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌనీస్ మీల్ వ్లాగ్స్. ఈ రోజు అయితే సొరకాయతో దప్పలం అయితే చేశాను. ఈ రెసిపీ ఎలా చేయాలో ఏంటో క్లియర్గా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరకాయలు, ఒక 2 పెద్ద టమాటాలని సన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. దీనిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు సొరకాయని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆవిరి మొత్తం పోయేదాకా ఉంచి కుక్కర్ మూత తీసుకుందాం. ఇప్పుడు దీన్ని గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవాలి. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత దీనిలోకి సాంబార్ పౌడర్ని అయితే వేస్తున్నాను. దీనిలోకి మనం కారం అయితే వేయలేదు, ఈ సాంబార్ పొడి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసుకొని దీనిలో వేసుకుందాం. ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం పక్కన తాలింపును వేసుకుందాం. తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మెంతులు వేస్తున్నాను. ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక 4 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వలిసి వేసుకుంటున్నాను. ఇవి బాగా కలుపుకొని దీనిలో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగువను కూడా వేద్దాం. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మరిగించుకున్న ఈ ఆనపకాయ దప్పలాన్ని కూడా దీనిలో వేసుకుందాం. చివరిగా చిన్న బెల్లం ముక్కనైతే వేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. లాస్ట్లో కొంచెం పైన తాలింపు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సొరకాయ దప్పలం అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ తినను అని కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.